జై తెలంగాణ, జోహార్ తెలంగాణ వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. జోహార్ కాంపేట రామలింగారెడ్డి గారికి కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న తమ్ముడు వంశీ గారికి మీ అందరి ఆశీస్సులతో రాష్ట్రంలోనే పెద్ద మెజార్టీలో ఒక మెజార్టీని సాధించి విజయాన్ని పొందిన నా ఆత్మీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ డిప్యూటీ చైర్మన్ సోదరిమణి రోజా రాధాకృష్ణ శర్మ గారు, మన ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి గారు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు, గౌరవ సీనియర్ నాయకులు మనోహరన్న గారు, కత్తి కార్తీక గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్ వనితా భూమిరెడ్డి గారు, గౌరవనీయులు రాధాకృష్ణ శర్మ గారు, గౌరవనీయులు రొట్టె రాజమౌళి మంత్రులు గారు, వెంకట నరసింహారెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, మా తమ్ముడు సోలిపేట సతీష్ రెడ్డి గారు, గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఆత్మా కమిటీ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మండల పార్టీ అధ్యక్షులు, మరి సీనియర్ కార్యకర్తలకు, నాయకులకు, ఉద్యమకారులకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మన వెన్నంటి ఉన్న దుబ్బాక జర్నలిస్టు సోదరులకు, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. ఈ విజయం దుబ్బాక కార్యకర్తలది, ఈ విజయం నీకే అంకితం చెప్పి మనం చేస్తాము. దుబ్బాక సత్తా ఏందో 54,000 మెజార్టీ ఇచ్చి చూపించారు. మాయ మాటలతో, మోసపూరిత వాగ్దానాలతో ఒక్కసారి మోసం చేయగలుగుతావు కానీ ఎప్పుడూ మోసం చేయలేవు అని అద్భుతమైన విజయాన్ని చూపించి కార్యకర్తలు దుబ్బాక అంటే మా గులాబీ పార్టీ అడ్డా అని చెప్పి మరొకసారి చూపించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా సతీష్ అన్నాడు ఏమనుకోవద్దని, అనుకునేదే లేదు. నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో అరెస్టులు జరుగుతున్నాయంటే ఫస్ట్ దుబ్బాకలు అవుతుంది, పోరాటం అంటే దుబ్బాకలు ఉంటా ఉంటుంది, ధర్నాలంటే దుబ్బాకలు ఉంటుంది, రోడ్ ఎక్కుడంటే దుబ్బాకలు ఉంటుండే. అదే 17 సెప్టెంబర్ జెండా ఎగరేయాలంటే దుబ్బాక ఎంఆర్ఓ ఆఫీసులో ఎదుగుతుండే. ధర్నాలకు, పోరాటాలకు, తెలంగాణ ఉద్యమానికి పుట్టిన ఇల్లు మన దుబ్బాక గడ్డ. అదేదో దురదృష్టవశాత్తు ఒక్కసారి మిస్ అయింది కానీ తిరిగి మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ కంచు కోట ఈ దుబ్బాక కృషి చేస్తారు. ఈ విజయం ముమ్మాటికి మా బీఆర్ఎస్ సైనికులది, మా ఉద్యమకారులని చెప్పి మనం చెప్తాము. నిజంగా మీకు నేను ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేదు. మా గౌరవాన్ని నిలబెట్టారు. పోయినసారి నేను చాలా బాధపడ్డా, అయ్యో పోయింది అని. ఒక 6 నెలల దాకా నా మనసులోకి ఇలా బాధపోలేదు. కానీ దాని వడ్డీతో సహా చెల్లించి 54,000 మెజార్టీ ఇచ్చిండ్రు. నిజంగా నాకు బిర్యానీ తినిపించినంత సంతోషం కలిగింది. ఒక దశలో నాకు కూడా ప్రభాకరణ మీద కత్తిపోటైనప్పుడు చాలా భయపడ్డాను. ఒక నిజం చెప్తాను తీయాలి, మరి ప్రభాకరణ ఏమనుకున్నాను తెలియదు కానీ కత్తిపోటు జరిగినాక తెల్లారిపోయినా ఆయన బాగా నొప్పిలో ఉన్నట్టు మాట్లాడలేదు. నేను ఆయన చేయకుండా మీటింగ్కి వచ్చిన 2వ రోజు మళ్ళీ పోయినా మాట్లాడదామని. అంటే అప్పటిదాకా నాకు ఏందో తెలియదు, అన్న ఏం ఆలోచించిందో, ఎలక్షన్ వ్యవహారం ఏందో, ఆయన ఎట్లా నడుపుతా అన్నాడో, ఏం దాకా ఏం మాటించిందో నాకేం తెలియదు. ఆయన రావాలి
ఎలక్షన్ నెత్తి మీదకి వచ్చినాయి, నామినేషన్లు పడతానే ఉన్నాయి. ఏం చెప్పాలో నాకు సమస్య అవుతుంది. రెండో రోజు పోతే అంటాడు అన్న నేను పోటీ చేయాలి. ఎందుకే అన్న ఏం రాజకీయాలన్నా నేను ఎవరికైనా సీమ కన్నా హాని చేసిందా, నేనేమన్నా తప్పు చేసిందా, ఎవరిని పల్లెత్తు మాట అన్నా ఇదే కత్తిపోతన్నా ఏమైనా నాకు అంత మంచిగా అనిపిస్తలేదు రాజకీయాల్లో అంటే నేను ధైర్యం చెప్పి అన్న నీలాంటి మంచి మంచి దుబాబులు కావాలి, నీలాంటి మంచి వాళ్ళు ప్రజలకు ఉండాలి, నువ్వేం భయపడకు, నేనున్నా, నేను బాధ్యత తీసుకుంటా, అవసరమైతే సిద్ధిపేట ఇచ్చిపెట్టి దుబాబులు కూర్చుంటా, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పినాక కూడా అంటే ఒక్కరోజు టైం చేయాలి ఆలోచించుకుంటాను. మీరందరూ ఫోన్ కొట్టే నాకు ఏం చెప్పాలో వెళ్తలేదు, మీకు ఏం చెప్పాలో తెలియదు, ఆయన ఏమవుతారు. అంటే ఒక మంచి మనిషికి ఏమైందంటే బాధ కలిగితే, ఎందుకంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు శిక్ష పడితే తప్పు జరిగింది అని అర్థం చేసుకోవచ్చు. చేయని నేరానికి, చేయని తప్పుకు, ఏ పాపం ఎదగని వ్యక్తికి, ఎవరిని పల్లెత్తి మాటలని వాడు 10 ఏళ్ళు ఎంపీగా ఉంటే ఎవరు మనసు కూడా నొప్పించని వ్యక్తి, అందరి మనిషికి ఆజాత శత్రువు మన ప్రభాకర్ రెడ్డి. సో అలాంటి వ్యక్తి చాలా బాధపడ్డాడు. కానీ అప్పుడు నా పరిస్థితి నాకు ఇంకా గందరగోళం. అదే ఇది ఎక్కడ గెలవాలి, పొయ్యి తెచ్చుకోవాలంటే గిట్ అయిపోయాయని చాలా బాధపడ్డాను నేను కూడా ఒకరోజంతా. కానీ చాలా రిక్వెస్ట్ చేసి మళ్ళా నువ్వు ఎందుకు వైద్యం పంపి నేను చూసుకుంటాను చెప్పిన. మా సిద్దిపేటలో నేనే వెళ్ళాలన్నా మేమందరం దుబ్బాకలం సిద్దిపేటలో కలిసి పనిచేస్తాం, నువ్వు రండి పడకు అని చెప్పి ధైర్యం చెప్తే నిజంగా మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక ప్రభాకర్ రెడ్డి లాగా పనిచేస్తారు. అభ్యర్థి ప్రచారం రాకపోయినా చాలా కష్టపడి కసితో పనిచేసింది. మీ కసి దెబ్బలిపితే కానీ బయటపడలేదు. ఎంత కసి ఉందో అది అర్థం కాలేదు, ఆ కసి దెబ్బలిపితేనే బయటపడలేదు. నిజంగా మా కిషన్ రెడ్డి కనబడుతుంది, అదేవిధంగా మేడికాయల వెంకటేషన్, ఇంకొక అన్న యాడ్ చేసుకోవాలి మా ఇల్లు రవీందర్ రెడ్డి. పాపం ఆయన దుబాకల తిరిగి తిరిగి ఆయనకు అప్పటికే డిస్క్ ప్రాబ్లం ఉంది. ఆయనకి డిస్క్ కొలాప్స్ అయితే మేజర్ వెన్నుపూస మేజర్ సర్జరీ అయ్యి ఇంట్లో ఉండదు. బట్ ఆయన కూడా మీరు చప్పట్లు కొట్టి ఆయన చెప్పాలి. దుబాక రూరల్ మండలం బాగా తిరిగి తిరిగి మంచి సమన్వయం చేసి మంచి మెజార్టీ తెచ్చే ప్రయత్నం చేసింది. వాడు మా శ్రీహరి యాదవ్ కూడా కనబడుతుంది, మేడికాయల వెంకటేషన్ కనబడతలేడు, మా చిన్నం రాజ్ కుమార్ అన్న కనబడుతున్నాడు, ప్రభాకర్ వర్మ కనబడుతున్నాడు, కిషన్ రెడ్డి కనబడ్డాడు, మోహన్ రెడ్డి మా పెద్దలింగారెడ్డి పల్లి తమ్ముడు కనబడుతున్నాడు. చాలా మంది కూడా వచ్చి మీతో పాటు కలిసి పనిచేసినారు. అసలు ఎవరు అవసరమే లేదు, ఏదో దెబ్బతిన్న పాకమని కలిపినాం. కానీ మీకే గిట్ట కడుపులో తిరుగున్నదని కూడా అవసరం మారిపోతుంది. బట్ ఏది ఏమైనా మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. చాలా మంచి ఫలితాన్ని మీరు రాబట్టారు. సరే, ఇందాక మా రోజమ్మ గారు మాట్లాడుతూ ప్రభుత్వం రాకపోయాయని బాధ కలిగింది. నా దృష్టిలో మనం కూడా సరే ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. స్పీడ్ బ్రేకర్ వస్తే ఏమవుతుంది, బండి స్లో అవుతాం, మెల్లగా స్పీడ్ బ్రేకర్ దాటినాక మళ్ళా పికప్ తీసుకుంటున్నారు కదా. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీయే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష. ప్రజలు తప్పకుండా మనకు గుర్తిస్తారు. ఇప్పుడు మనం కూడా తెలుసో తెలియక తప్పులు చేస్తే సవరించుకుంటాం, తప్పేమన్నా మనిషి కదా. ఒకవేళ ప్రజలకు నచ్చని విషయాలు నిర్ణయాలు ఉంటే సమీక్షించుకుందాం, దాన్ని సవరించుకొని ముందుకు సాగుదామని చెప్పి మనం చెప్తాం. అయితే ఇక మీరందరూ కూడా ఎవరు ధైర్యపడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఇది కొత్త కాదు. ఎన్నో జయాలు చూసినాం, అపజయాలు కూడా చూసినాం, పూల బాట చూసినాం, ముళ్ళ బాట చూసినాం, ధర్నాలు చేసినాం, పోరాటాలు చేసినాం, జైళ్ళలో పడ్డాం, లాఠీ దెబ్బలు తిన్నాం, రైలు పట్టాలెక్కినాం, తెలంగాణ రాష్ట్రాన్నే సాధించాం కదా. బీఆర్ఎస్ లేకపోతే, ఈ గులాబీ సైనికులు లేకపోతే తెలంగాణ వచ్చేదా? కానే కాదు, రానే రాదన్న తెలంగాణ తెచ్చిన మనకు ఈ పోరాటం పెద్ద కొత్తేది కాదు. కొత్త ప్రజల పక్షాన పోరాడదాం. ప్రజలు మనకు బాధ్యత ఇచ్చింది, ప్రతిపక్షంలో బాధ్యత ఇచ్చినారు. వాళ్ళు చాలా హామీలు ఇచ్చింది. 1 కాదు 2 కాదు 412 హామీలు ఇచ్చినట్టున్నారు. ఇచ్చిరా
ఇవన్నీ మనం అమలు చేయించాల్సిన బాధ్యత మనకు టైం ఉన్నది. కొద్ది రోజులు టైం ఇద్దామని ఒప్పుకోవచ్చు. వాస్తవానికి ఇప్పటికే చాలా మాట తప్పింది. మీకు తెలియదా? ఏమన్నారు? కరెంట్ బిల్లు ఖర్చులే వద్దు, మేము వస్తూనే ఉన్నాం, ఫ్రీ కరెంట్ అన్నారు. ఇప్పుడే ఊళ్ళో పని వచ్చి ముక్కు ఇంటి బిల్లు వసూలు చేస్తలేదా? అన్న మాట తప్పినట్టా లేదా? మీరు వడ్లు అమ్మకుండి మేము వస్తూనే ఉన్నాం, రాగానే 500 బోనస్ ఇచ్చి పట్టుకోవటం అన్నారు. కొన్నరా? వానకాలం అంటే అయిపోయి బోనస్ నానే లేదు. రైతు బంధు పైసలు ఇప్పుడు వస్తే 10,000 వస్తాయి, మేము గెలిచినట్టు వస్తే 15,000 వస్తాయి అన్నారు. అన్నారా? నా 10,000 15,000 ఏమన్నారు? మేము గెలిస్తే 10, నేను గెలవగానే 15,000 వస్తాయి అన్నారు. మరి గెలిచిండ్రు 15,000 ముచ్చింది లేదు, అదే పాట 10,000 ఇస్తామన్నారు. అవన్నీ వచ్చినాయా? మీకు ఒక విషయం యాడ్ చేయాలి. కరోనా వచ్చిన కష్టకాలంలో కూడా ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టి, మంత్రుల జీతాలు బంద్ పెట్టి, ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు, రైతులకు మాత్రం సకాలంలో రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. కరోనా వచ్చిన ఏడాది కూడా రైతు బంధు లేట్ కాలేదు, జీతాలు బంద్ అయింది ఎమ్మెల్యేలు మంత్రులే, కానీ రైతులకు మాత్రం రైతు బంధు పైసలు వచ్చినాయి. ఒక్కసారా 2 సార్లు 11 విడతల్లో 72,300 కోట్ల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 72,300 కోట్ల రూపాయలు ఇలా ఒక్కసారికే ముక్కలకు వచ్చింది. చూస్తలేము ఏం దాకా వచ్చింది, ఇప్పుడు ఎంత దాకా వచ్చింది? ఎకరం కట్ట వచ్చిందా? మరి ఇప్పుడు ఏమైంది వచ్చింది అంటే కేసీఆర్ రైతుల మీద ఉన్న ప్రేమ ఉంటుందా అనేది కనబడుతుందా లేదా? ఇంకో విషయం గుర్తు చేయాలి. మొదలు 2017లో స్కీమ్ వచ్చినప్పుడు ఎకరానికి 8,000 ఉంది. 2018లో గెలిచినాం. గెలవంగానే యాసంగి పంటకు 10,000 రాలేదా? మనం గెలవంగానే 10,000 అన్నాం, తెల్లారికే 10,000 ఇచ్చినాం. కానీ వీళ్ళు గెలవంగానే 15 అన్నారు, మాట తప్పిండ్రు. పోనీ 10 ఇస్తామన్నారు, అవన్నీ టైం మీద ఇచ్చిందా? ఏమంటున్నారు కూడా రైతులు యాడ్ చేస్తున్నారా లేదా? ఇంకో విషయం గురించి ఆసరా పెన్షన్ బీడీ కార్మికులైనా, బోధకాలు వాళ్ళైనా, ఒంటరి మహిళలైనా, ఎయిడ్స్ పేషెంట్లైనా, ఇలా వితంతువులైనా, వికలాంగులైనా, వృద్ధులైనా 2,000 పెన్షన్ అంటే 2,000 ఇచ్చినామా లేదా? మీకు ఒక విషయం యాడ్ చేస్తున్నా. మనం మొదటిసారి గెలిచినప్పుడు 200 పెన్షన్ను 500 పెంచి 1,000 రూపాయలు ఇస్తామన్నాం, ఇచ్చినామా లేదా? రెండవసారి గెలిస్తే 2,000 చేస్తామన్నాం. గెలిచిన తెల్లారే, గెలిచిన తర్వాత వచ్చిన నెలలో 1000 పెన్షన్ 2,000 పడదా లేదా? వీళ్ళు ఏమన్నారు? ఎలక్షన్లు జరిగేటప్పుడు అవార్డు పెన్షన్ ఎంత అన్నారు? 2,000 అన్నారు. అనగానే ఏమన్నారు ఈ రేవంత్ రెడ్డి గారు? ఇక మేము వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రాగానే 2,400 ఎక్కరు. అయిందా? 4 అయిందా? మనం 1,002 అన్నాం, గెలిచిన తెల్లార 2,000 చేసి ఇచ్చినాం ప్రజలకు. కానీ వీళ్ళు గెలిచిన తెల్లార 2,400 అన్నారు, ఇచ్చిందా? 2,400 అంటే మాట తప్పింది. 10,000 రైతు బంధువులు 15,000 అన్నారు, మాట తప్పిండు. కరెంటు బిల్లులు కట్టద్దన్నారు, మాట తప్పిండు. బోనస్ ఇస్తామన్నారు, మాట తప్పిండు. ఇది మనం కొత్తగా అంటలేము. అవి మా అన్నయ్య యాడ్ చేస్తుండ్రు వైసీపీ సార్. రుణమాఫీ గెలవంగానే డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షలు ఒక్కటేసారి మాఫీ అన్నారు. అయినా అదవకన్నా అన్ని మాట్లాడకపోతే ఉంటుందా? అడుగుతావో ఇప్పుడే అడుగుతావు వాళ్ళు. నీకు కొత్తగా ఏమి అడుగుతలేవు నాయన. నువ్వే దేని చెప్పినావు? గెలవంగానే మళ్ళీ 4,000 ఇస్తాను. నువ్వు అన్నది యాడ్ చేస్తున్నావు. గెలవంగానే కొత్తగా లోన్లు తెచ్చుకొని బ్యాంకులో లైన్ కట్టి 9 తారీఖు 2 లక్షలు మాఫీ. నువ్వు అన్నదే యాడ్ చేస్తున్నావు. గెలవంగానే 15,000 రైతు బంధు ఇస్తాను. నువ్వు అన్నదే యాడ్ చేస్తున్నావు. గెలవంగానే
500 బోనస్ ఇస్తా వాటిని అమ్ముకో క్వాలిటీ ఏమైనా నీ బోనస్ అని నువ్వు అన్నదే నేను యాడ్ చేస్తున్నా తప్ప కొత్తగా అడుగుతున్నాడా? ఈ కొత్తగా అడుగుతా నీ డేట్లు నేను పెట్టినా మీ హనుమంతరావు గారు అంటున్నారు, హరీష్ రావు తొందరపడుతున్నాను. నేను తొందరపడలేదు, ప్రజలు అనుకుంటున్నాను. నువ్వు పెట్టిన డేట్లే కదా ఇది, నేను ఇంకా డేట్ పెట్టినా? నువ్వే డేట్ పెట్టినావు. నువ్వు పెట్టిన డేట్ నీ యాడ్ చేస్తున్నా. ఆ సంగతి ఎంతో ప్రజల పక్షాన ప్రజలు మమ్మల్ని అడుగుమని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండు. ఆ ప్రజల పక్షాన్ని నువ్వు యాడ్ చేస్తున్నావు ఆయన. నువ్వు మాట చెప్పింది మేమా నువ్వా? ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి. అందువల్ల ముందు ముందుగానే ముసళ్ళ పండుగ ఉన్నది చాలా ఒక అబద్ధం కూడా చెప్తున్నారు. మీరు గమనించిందో లేదో? 6 గ్యారెంటీలు 2 అయిపోయినాయి. 6లో 13 ఉన్నాయి హామీలు. పేరుకు 6, ఒక దాంట్లో 3 ఉంది. 6 అంటే 13, కానీ 13లో 2 చేసిండ్రు, 6లో 2 చేసామని అబద్ధం పడుతుంది. నిజంగా అలా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. తప్పకుండా మనం మంచి కొట్లాడదాం, ప్రజలతో కలిసిమెలిసి ఉందాం. తెలుసో తెలియకో ఏదైనా తప్పులు జరిగితే దాన్ని సవరించుకొని ముందుకు పోదాం. పార్టీని బలోపేతం చేసుకుందాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా బలోపేతం చేసుకుందాం. తప్పకుండా భవిష్యత్తు మనదే, ముమ్మాటికి మనదే. ఎవరు అడగకూడాల్సిన అవసరం లేదు. పడితే ఎన్నోసార్లు వేసినాం, మనకు ఇవ్వలేదా? తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసినాం, కింద పడ్డం లేచినాం, ఓసారి కింద పడ్డాం. బట్ ఏదైనా అంతిమ విజయం మనది. అదే తెలంగాణ రాష్ట్ర సాధన. మనం కూడా మంచి కలిసి పనిచేద్దాం. అన్ని విషయాల్లో కూడా ప్రభాకరణతో పాటు కార్యకర్తలకు, మా ప్రజాప్రతినిధులకు పూర్తి స్థాయిలో నేను అండదండలు అందిస్తానని కూడా మనం చేస్తాను. ఎందుకంటే ఎక్కడ కూడా కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఒక 6 నెలల తర్వాత, ఏడాది తర్వాత ప్రజలు తప్పకుండా మన మంచితనాన్ని గుర్తిస్తారు. ఎందుకు ఈ మాట్లాడుతున్నా? ఎప్పుడైనా 4 రోజులు చూస్తే అర్థమైంది కదా. 4 రోజుల తర్వాత మనమేంటి, వాళ్ళేంటి, పాలేంటి, నీళ్ళేంటి అర్థమైతే కావాలి. ఇప్పటికే కొద్ది చాలా అయింది. ఒక్క ఏడాది 6 నెలలు అయితే అంతా బయటపడుతుంది. అప్పటిదాకా కొంచెం ఒక్క రకాలు నేనున్నా మీతో పాటు. ఇంకో ముఖ్యమైన విషయం కార్యకర్తలతో, పార్లమెంట్ ఎన్నికలు ముందుకు రాబోతా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష మన బీఆర్ఎస్ పార్టీ. ఈ 2 పార్టీలు, ఈ 2 జాతీయ పార్టీలకు కేంద్రంలో అధికారం కావాలి తప్ప తెలంగాణ ప్రజల యొక్క బాగోగులు వీళ్ళకి పట్టాయి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మన రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే 7 మండలాలను లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఆంధ్రాకి అప్పచెప్పింది 2 పార్టీలు కాదా? బిల్లు పెట్టింది బీజేపీ వాడు, మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ వాడు. ఇద్దరు కలిసి 7 మండలాలు ఆగం చేసింది. లోయర్ సీలేరు పవర్ ప్లాంట్ ఆగం చేసింది. ఒకవేళ కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోతే ఆ బిల్లు రాజ్యసభలో పాస్ అవుతుందా? అంటే ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు కలిసి తెలంగాణకు అన్యాయం చేసింది. ఈ ఇద్దరికి ఓట్లు కావాలి, సీట్లు కావాలి తప్ప తెలంగాణ ప్రజల బాగోగులు పట్టాయి. ఏ రోజు ఆలోచించింది బీజేపీ? ఏ రోజు ఆలోచించింది కాంగ్రెస్? మనకు జాతీయ ప్రాజెక్టు కావాలని మనం పోరాటం చేస్తే ఇవన్నీ బీజేపీ మనతో పాటు మద్దతు పలకండి, అడగండి కాంగ్రెస్ పార్టీ. నేను అడిగినా కాంగ్రెస్ అంటే 2 పార్టీలు కూడా తమ రాజకీయ ప్రయోజనాలు, కేంద్రంలో అధికారం కోసం వాళ్ళు ఆలోచిస్తే తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పట్టాయి. అందువల్ల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపుంటేనే రేపు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడతాయి. రేపు ఢిల్లీలో గొంతు విప్పాలన్నా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్నా, రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలన్నా అది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే చేయగలుగుతారు. ఎందుకంటే మనం చూసిన బీజేపీ మనకు గిరిజన యూనివర్సిటీ అన్నది ఇప్పటికీ చేయలేదు. అదేవిధంగా మన వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ అంటే ఇవ్వలేదు. ఈ రకంగా బీజేపీ మనకు అన్యాయం చేసింది. మరి కాంగ్రెస్ కూడా బీజేపీకి అడుగులకు మడుగులకి తప్ప మన పోరాటంలో ఈరోజు కూడా కలిసి రాలేదు.
ఇవాళ రేపు భవిష్యత్తులో మనం ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాల్సిన అవసరం ఉంది. బీజేపీకి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా గుణపాఠం చెప్పాలి. ఎందుకు నువ్వేమైనా అందరూ ఒక్కటనే చేసినావా? 9 తారీఖు 2 లక్షల రుణమాఫీ అన్నావు. పార్లమెంట్ ఎన్నికల లోపు నువ్వు 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం చేస్తేనే నేను ప్రజలు నమ్ముతారు, లేకపోతే నమ్ముతారా? నువ్వే చెప్తున్నా 9 తారీఖు ఇస్తాను. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు ఓటు అడగాలంటే 2 లక్షల రుణమాఫీ చేసినాకనే కాంగ్రెస్ ఓటు అడగాలి. 4,000 ఆసన పెన్షన్ ఇస్తేనే నువ్వు అడిగే హక్కు ఉంటుంది. బోనస్ ఇచ్చినాకనే నీకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉంటుంది. నువ్వే చెప్పినావు, ఇస్తేనే చెప్పినావు, డేట్ నువ్వే చెప్పినావు, చెప్పి ఓటు వేయించుకున్నావు కనుక ఇచ్చినాకనే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాలలో ప్రజల్లో మనం కూడా చర్చ పెట్టాలి. ప్రజలు ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ డేట్ నువ్వు పెట్టుకున్నావు, నేను పెట్టుకున్నాను, కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాను. వాళ్ళు ఇచ్చిన డేట్ లేదు, వాళ్ళు ఇచ్చిన డేట్ వాళ్ళే తప్పిండు, వాళ్ళు ఇచ్చిన మాట వాళ్ళే తప్పిండు కనుక మరి మనం దాన్ని ప్రజల్లో చర్చ పెట్టాల్సిన బాధ్యత కార్యకర్తలుగా మన మీద ఉంది. సో ముఖ్యంగా మా బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మంచిగా ప్రజలు అందుబాటులో ఉన్నాయి. బలమైన నాయకత్వం మనకే ఉంటుంది. ఇంకో చిన్న సూచన కూడా ఇవ్వాలి. మీకు మాట ఇచ్చిన కార్యకర్తల మీటింగ్లో కూడా ఎప్పుడు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, కౌన్సిలర్ ఎన్నికలు వచ్చినా నేను మీకు వెన్నంటి ఉండి దగ్గర ఉండి గెలిపించుకుంటాను మాట ఇచ్చినా తప్పకుండా నేను నిలబడతాను. అయితే ఒక చిన్న సూచన ఏంటంటే ఇక వాళ్ళగా చూస్తే ఇప్పటికీ ఎలక్షన్ పెట్టలేదు. మీరు ఇప్పటి నుంచే తొందరపడి ఖర్చు పెట్టకూడదు. పరిశ్రమ వారికి 6 నెలలు పెడుతున్నా, 7 నెలలు పెడుతున్నా, 7 సంవత్సరాలు లేదు. మనమైతే గెలవలేము, గెలవలేము. వాస్తవానికి 37 వరకు సర్పంచ్ పదవి కాలం అయిపోతుంది. ఈ పార్టీ ఎలక్షన్ జరగాలి, కానీ వాళ్ళు చూస్తుంటే ఎంతమంది కనబడుతుంటారు. మరి మనం మీరు ఇప్పటి నుంచి అయితే రేపో మాపో వాడు వెళ్ళడానికి తిరుగు వెళ్ళే మరి లేదు పరిచయం అవుతుంది. తొందర పడుతుంది, ఇప్పటి నుంచే ఖర్చు పెట్టుకుంది. ఎప్పుడు వచ్చినా నేను ఇంకా మా బీఆర్ఎస్ కార్యకర్తలు గెలిపించుకోవడానికి ప్రభాకరంగా నేను ఇద్దరు మీకు అంతగా ఉంటాం. మీరు ఇప్పటి నుంచి తొందరపడి జన్మలో పడుతుంది. కలు కష్టంలో ఉంటుంది, సుఖంలో ఉంటుంది, పట్టుకోవాలి, సేవ చేయండి, అనేకానికి అందుబాటులో ఉండండి, ప్రజలతో మమేకం కాండి. కానీ ఖర్చులు తీసుకుని పెట్టుకుని పండించు అంటే ధర్మపడి పెట్టుకున్నావా? అట్లా తొందరపడి పండించే ఖర్చు పెట్టుకోకూడదు. కొన్ని వాళ్ళు అందరూ సూపర్వైజర్ ఊళ్ళో అంటారు. వాళ్ళు మనంగా నిజానికి ఉండగలరు. మెల్లగా చూసుకుని 6 నెలలకు 50కో ఎక్కువ పెట్టారో 7 వాళ్ళు ఉన్నప్పుడు చూసుకుందాం. సో అందువల్ల ఇప్పటి నుంచి మీరు మా కార్యకర్తలు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయకుంటే మెల్లగా 4 రోజులు అయితే దానికి మీద స్పష్టత వచ్చినాక నేను కూడా మీతో పాటు ఉంటాం. దగ్గరుండి మేము మంచిగా గెలిపించుకొని ప్రతి కష్టపడ్డ కార్యకర్తలు కూడా కనుక పెట్టుకుని కాపాడుకుంటాం. ఈ కలయిక మంచిగా గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ కలిసిమెలిసి ఉంటాయి. గ్రూపులతో మన మధ్య విభేదాలతో అసలు మనల్ని కలిసి ఉంటే మనము ముట్టుకునే శక్తి కూడా పెట్టుకుంటారు. మన దగ్గరికి వచ్చే దమ్ము ధైర్యం కూడా లేదు. అంత బలం ఉంటుంది. ఆ కార్యకర్తలు ఏంటంటే గ్రామాల్లో మండలాల్లో నాయకత్వం దయచేసి కూర్చోండి, ఆత్మీయంగా మాట్లాడుకోండి, కలిసిమెలిసి ఉంటాయి. విడిపోతే వాడు బాగుపడతారు, విడిపోయి మన కొట్టాలనుకుంటే వాడు బాగుపడతాడు, మనం కష్టపోతాం. కలిసి ఉంటే కలదు సుఖం. మంచిగా మన కార్యకర్తలు, ఉద్యమకారులు, పాత కొత్త అనేటువంటి తేడాలు కూడా అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాలి. మనకు మంచి నాయకత్వం కూడా ఉంది. చాలా మంది కూడా మన పార్టీలోకి వచ్చారు. అందరం కలిసి పనిచేయాలి. అందరం కలిసి భవిష్యత్తు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల పక్షాన మనం గట్టిగా నిలబడి పనిచేయాలి. ప్రజలే ముఖ్యం, మనకు ప్రజలే కేంద్రంగా పనిచేద్దాం, ప్రజలకు దగ్గరగా పనిచేద్దాం. మీరు కూడా ప్రజల్లో చర్చ పెట్టండి. నేను చెప్పిన విషయాలు ఉన్నాయి కదా, ఫలానా కార్యక్రమం, ఫలానా ముచ్చటం, ఫలానా మాట ఇచ్చింది, ఫలానా ఇంకో మాట్లాడి వీళ్ళు మోసం చేసింది, వీళ్ళు దగా 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 అని ముచ్చట ప్రజలే పోవాలి. చర్చ పెట్టాలి. మీరు ఎక్కడికక్కడ కూర్చున్న కారణమే బావి కారణం, బోరు కారణం, నామినేషన్ కారణం, పొలం పట్ల కారణం, కళ్ళం కారణం, దావత్ కారణం, పెళ్లి కారణం,
ఆ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తా ఉంటారు, దాన్ని కూడా తిప్పిపోతారు. అబద్ధాలను గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉంటారు, ఆ గోబల్స్ కూడా ఎక్కడికక్కడ తిప్పిపోతారు. నిజాలను ప్రజలకు వివరించాలి, వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి. సో ఈ రకంగా అందరం ముందుకు పోతాం. ఇంత మంచిగా మరి ఈ కార్యక్రమాన్ని చేసినారు. అక్కడ ఉన్నవేమే ఇంత బాగా ఉపేషణ కావున మా కుటుంబ ఉపేషణ కూడా బాగా కష్టపడ్డాడు. వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మా దుబ్బాక కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు అందరూ కూడా బాగా కష్టపడ్డారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. కష్టపడ్డ దుబ్బాక నియోజకవర్గ ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కారం. జై తెలంగాణ. ఈ యొక్క నియోజకవర్గ స్థాయి సభకు